సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో ఈరోజు మీకోసం గొంతెత్తబోతున్నా. ఏంటంటే ఐటీపై ఏఐ పిడుగు. నిజంగా ఐటీ సెక్టార్ పైన ఏఐ అంత చూపుతుందా? అంత ప్రభావం ఏఐ ప్రభావం ఏదైతే ఉందో ఐటీపై లేదా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన నిజంగా అంత పడుతుందా? మరి ఒకవేళ పడ్డా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఎవరు కూడా లే ఆఫ్లు అసలు చెయ్యని కంపెనీలు కూడా ఈరోజు వేల మందిని తీసి పడేస్తుందంటే ఎంత ప్రభావం చూపుతుందో ఏంటనేది ఒకసారి ఆలోచించండి. చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని రీల్స్ అరే ఫన్ గా చేసేస్తున్నారు, జోగా చేసేస్తున్నారు. అంటే మరి దానికి నిజంగా తీసి పడేసినట్ట, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్ట ఏందో కూడా తెలుస్తలేదు. మీకు ఎట్లాంటి అబ్బాయిలు కావాలంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈ మధ్య మాకు సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వద్దని చెప్పంటున్నారంట. అట్లా తయారైనరు పేరెంట్స్ కానివ్వండి. ఒకప్పుడు ఏంటంటే టీసీఎస్ లో పనిచేస్తే చాలు అబ్బాయి ఇచ్చేయచ్చు, అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క, టీసీఎస్ అనేది ఎవరిని తీసేయదు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది, 10,000 మంది పైగా ఎంప్లాయీస్ ని కూడా తీసి పడేసింది. ఏంటంటే వీళ్ళకి కూడా ఒక చట్టం అనేది తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకనే కాదండి, దేశానికైనా మన ఆర్థిక వ్యవస్థకైనా కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 10,000 మందిని తీసేసిందంటే వాళ్ళని ఆధారపడి ఎంతమంది ఉంటారు? పొద్దున్న లేచేటోడు, పేపర్ వేసేటోడు కానివ్వండి, పాలు వేసేటోడు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా 10,000 మందికి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు శాలరీ రావడానైనా మీరు అందరు ఓండి, మీకు జీతాలు వేనే అంటే ఒక 2-3 months అయినా వాళ్ళు స్ట్రగుల్ పడాలి కదా. అంటే అక్కడ కూడా మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కూడా లాస్ వస్తుంది.